మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ జానీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ పాల్గొని నూతన అధ్యక్షులు షేక్ జానీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో టైగర్ పురం సంతోష్ కుమార్ మాట్లాడుతూ, నేను అసోసియేషన్ ఏర్పాటు చేయకముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకు 5 నుంచి 10 యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ CEO, MD, చైర్మన్ల మీద రాజకీయ కోణంలో అక్రమ కేసులు నమోదయ్యేవని, అదే కాకుండా PDF దినపత్రికల ఎడిటర్లు, రిపోర్టర్ల మీద ఎన్నో కేసులు నమోదయ్యాయని, నేను ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశాక ఏ ఒక్క మండలం నుంచి మొదలుకొని జిల్లా, రాష్ట్ర, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో అక్రమ కేసులు లేవని, ఎందుకంటే ఒక మహావృక్షం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఏర్పాటుతో ఉమ్మడి కుటుంబం ఏర్పడ్డదని తెలియజేస్తూ, ఎక్కడో ఒక మూలన కొన్ని చిన్న చితక కుక్కలు యూట్యూబ్ న్యూస్ అండ్ PDFల యాజమాన్యాల మీద లేని పోని అపోహలు, ఊహలు ఊహించుకొని తప్పుడుగా వాట్సాప్, పలు సోషల్ మీడియాల్లో గ్రూపుల్లో అడ్డాగా మరుగుతూ తిరుగుతున్నాయని, వాటిని పట్టించుకోవద్దని, మరో 1-2 నెలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ యాజమాన్యాల సమస్యల, డిమాండ్ల, హామీలపై గొప్ప శుభవార్త చెప్పబోతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రెంటాల కరుణ కుమార్, రాష్ట్ర కార్యదర్శి DSC యాదవ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ముత్యాల బాలకృష్ణ, నల్లగొండ జిల్లా అధ్యక్షులు చిరుమూర్తి, సైదులు, జర్నలిస్టులు రాములు, పోదరాజు, వెంకన్న, కయ్యూం, సయ్యద్, టి సత్తిరెడ్డి, లింగయ్య, షేరి, రామకృష్ణ, చౌడావరపు యశ్వంత్, గుజ్జా అనిల్, అంబటి ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ పోతురాజు వెంకన్న. సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు స్టేట్ అప్డేషన్ కార్డ్స్, డిస్ట్రిక్ట్ అప్డేషన్ కార్డ్స్ వస్తున్నాయి. దాంతో పాటు ప్రతి రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ PDF రిపోర్టర్లకు కూడా ఇందిరమ్మ ప్లాట్తో సహా ఇల్లు కట్టి నిర్మించబోతున్నారు మన గౌరవ మంత్రి రేవంత్ రెడ్డి గారు. అది ఏంటనేది వారి మనసులో వారి తెలుసు, నాకు తెలుసు. ఇంకో విషయం, మా పిల్లలు చదువుకునే ప్రతి ఒక్క స్కూల్, కాలేజ్, ప్రైవేట్ సంస్థల్లో 50% ఫీజు రాయితీ మాఫీ చేయబోతున్నారు. మరియు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వబోతున్నారు. నెలకు 10,000 రూపాయలు కనీస గవర్నమెంట్ను అడిగి అమలు చేసే విధంగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. హెల్త్ కార్డులు, అనేక సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో యూట్యూబ్ ఛానల్, PDF పేపర్లో ప్రత్యేక స్థానం ఉంది అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది తెలిసో తెలియక అది అని చెప్పి ఏది లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారి యూట్యూబ్ ఛానల్ పట్ల ఎంతో ప్రేమగా ఉన్నారు. మరో 1-2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నోటి వెంట యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కు మరియు PDF పత్రికలకు శుభవార్త తెలియజేయబోతున్నారని చెప్పేసి నేను మా మీడియా మిత్రుల సమక్షంలో ఇదే తుంగతుర్తి పట్టణ కేంద్రం నుంచి నూతనంగా ఎన్నికైన మా పవర్ ఆఫ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ జానీ యొక్క సమావేశం నుంచి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నా. రాబోయే 1-2 నెలల్లో యూట్యూబ్ ఛానల్స్, మీడియా పత్రికలకు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పబోతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నా. రాబోయే రోజుల్లో యూట్యూబ్ ప్రపంచం తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ దేశ వ్యాప్తంగా మా పవర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కంపెనీ వేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నా తుంగతుర్తి ప్రజలకు, మా యొక్క వీరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన షేక్ జానీ ఈరోజు తుంగతుర్తి పట్టణంలో మేము ఒక సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎంతో చిన్న వయసులో ఒక మీడియా రంగంలో ఉంటూ ఇంత ముందుకు వచ్చి మా ఛానల్స్ జాతీయ కంపెనీ కానీ, రాష్ట్ర కంపెనీ కానీ, జిల్లా కంపెనీ కానీ ఇక్కడ వచ్చి ఒక ఘనంగా పంజాబాద్ బంధంగా మా యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్, PDF పత్రికల సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన షేక్ జానీ గారికి పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని గత 29 స్టేట్లలో యూట్యూబ్ ఛానల్స్పై గత 4 నెలల క్రితం ఒక స్థాపించాము. దానికి నేను పవర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ యొక్క సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన జానీ గారికి, నియోజకవర్గ అధ్యక్షుడు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ముత్యాల బాలకృష్ణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డల కన్నకుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కేసీ యాదవ్ గారికి, సూర్యాపేట జిల్లా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిరుమటి సైదు గారికి, మన ఇండియా మిత్రులందరికీ, సాంబారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ పీడిఎఫ్ పట్టే ప్రభావం మామూలు లేదు. ఎందుకంటే మేము ఏ శాస్త్రీయ ఛానల్ విమర్శిస్తలేదు, ఏ అడ్డపట్టు విమర్శిస్తలేదు. మా యొక్క కార్యాచరణ కమిటీని మేము మా ముందు తీసుకెళ్తూ మా యొక్క యూట్యూబ్ సమస్యలపై, పీడిఎఫ్ పత్రికల సమస్యలపై మేము ఈరోజు ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తూ మా యొక్క ఈ యొక్క సేవలను ప్రజలకు ఇటు ప్రభుత్వం బాగా పనిచేస్తూ మేము పోతుంటే కొంతమంది కావాలని మా తోటి జర్నలిస్టులే వాళ్ళనుకున్న రాజకీయ నాయకులు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు నడిపిస్తున్నారా, వీళ్ళే కావాలని కుదురు చేస్తున్నారు. కానీ మా మీద అసత్య ఆరోపణ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ కావాలి, ఇది ఆశాస్పదం. పీడిఎఫ్ పత్రికలు దినపత్రికలు కావాలి, ఇది ఆశాస్పదం. మాట్లాడే పద్ధతి తీసుకోవాలని చెప్పేసి మేము చాలా మందికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలో ఉంటున్న కొంతమంది ఇల్లీగల్ దందా చేసే వ్యాపారులు కావాలని మా మీద కుట్రపీలు దాడి చేయాలని చూసే మాత్రం మేము సహించలేదు. ఎందుకంటే మేము జర్నలిస్టు చేసి మా పెన్ను గన్నులాంటిది. మేము ఎందుకంటే మా పెన్ను గన్నుగా ఉపయోగిస్తే మాత్రం మేము రాజకీయ భవిష్యత్తు భూస్థాపన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీ ఎదుగుదల గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగినామంటే దానికి కారణం మా యొక్క శ్రమ, మా యొక్క కృషి, మా పట్టుదల. కనీసం మాకు ఒక జీతాలు లేవు, ఒక ఇండ్లు లేవు, ఒక ఆదాయం లేదు. మా పిల్లలు చదివించుకున్నారు, మాకు ఆర్థిక సాయం చేసే నాయకులు లేదు. మేము వార్తలు రాస్తే శభాష్ అంటారు. ఏదన్నా తప్పుడు వార్తలు విషయంలో తప్పు చేస్తే దాన్ని ఎత్తి తీసుకొస్తే హత్యా ప్రయత్నాలు చేస్తాం, మీ కుటుంబాలను దాడులు చేస్తాం, మిమ్మల్ని హతమార్చుతాం. ఏదో అనేక బెదిరిస్తే భయపడదు ఎవరు లేడు. భయపడే కాలం పోయింది. ఇవాళ యూట్యూబ్ రాజ్యం వచ్చింది. ప్రతి ఒక్క విమానం ఎక్కినా, రైలు ఎక్కినా, బస్ ఎక్కినా, కార్ ఎక్కినా, స్కూల్లో ఆఫీసు ప్రతి ఒక్కరు చూసే ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ పీడిఎఫ్ పత్రికలు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ కాదు, భారతదేశం ప్రపంచాన్ని పాటిస్తాం. యూట్యూబ్ ఛానల్స్ అండ్ పీడిఎఫ్ పత్రికలు మామూలు లేదు. మా ప్రపంచం కొంతమంది కావాలని పని కట్టుకుని ఏ పని ఇంట్లో కూర్చొని వాళ్ళని అనవద్దు. కానీ ఇక మేము చేసే సేవలు వాళ్ళు ముందుకు పోతుంది. వాళ్ళు ఇవాళ చేస్తే రేపడుతున్నాయి. మేము చేస్తే 10 నిమిషాలు పబ్లిక్లో పోతుంది. ఇక పబ్లిక్ ఎక్కడ చూసినా కానీ యూట్యూబ్ ప్రపంచం పీడిఎఫ్ ప్రపంచం అని చూస్తున్నారు. మేము డబ్బులు కమ్ములు పోయే రకాలు కాదు. మేము డబ్బులు తీసుకుని వాడుతున్నాం కాదు. ఇక మాకు డబ్బులు లేకుండా, జీతాలు లేకుండా, పైసలు లేకుండా ఆటలు మా దగ్గర బ్యాలెన్స్ పక్కన కాలు తీసుకుని పెడుతున్నాం. దాన్ని గమనిస్తలేదు. ఇవాళ వస్తుంది ఎవరు తీసుకుని ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ డబ్బులు తీసుకొని చూపాడు, ఒక పీడిఎఫ్ పత్రిక డబ్బులు తీసుకొని చూపాడు. అమలు వేసు కాదు. దానికి సాక్షాత్ ఇంతకు ఒక వ్యక్తి యూట్యూబ్లో పెట్టిండు. ఏమంటే హైకోర్టు వద్ద యూట్యూబ్ ఛానల్స్ పీడిఎఫ్ పత్రికలు జర్నలిస్ట్ బాగుంటారు. నేనేమంటున్నా అంటే మీకు సవాల్ ఇస్తున్నా. ఇది యూట్యూబ్లో పెట్టిన వ్యక్తి అయితే ఎవరున్నారో ఆ వ్యక్తి మీరు చూపించాలి. హైకోర్టు స్టే ఆర్డర్ మాకు ఇవ్వండి. ఆ న్యాయం అని చెప్పి మేము హైకోర్టు పోతాం, సుప్రీంకోర్టు మా హక్కులు సాధించుకుంటాం. అంతేగాని బద్దగాల్సి చేసే పని చేయదు. ఆయన చేస్తే నువ్వు ఇప్పుడు గాలి వార్తలు మేము పట్టించుకోము. మాకు ఏదైనా ప్రభుత్వం చూపించండి. ఏమి మేము జర్నలిస్టులం కాదు. యూట్యూబ్ ఛానల్ చూడండి. యూట్యూబ్ ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్సే పీడిఎఫ్ పత్రికలు. మరి మా ఛానల్స్ కాబట్టి ఒప్పుకోలేదు. మా ఇంట్లో స్టేటస్ పెట్టుకుంటారు, మా యూట్యూబ్ లింకులు గ్రూప్లో లింక్ వేసుకుంటారు, పీడిఎఫ్ పత్రికలు అవి స్టేటస్ పెట్టుకుంటారు, శభాష్ అనేది పెట్టుకుంటారు. నేను దయచేసి ఒకటే చెప్తున్నాను. ఇవాళ మా ప్రపంచాన్ని మేము మన ఉగాది వరకు తెలంగాణ భారతదేశం ప్రపంచాన్ని వ్యాప్తం. ప్రపంచంలో 60-70 కంట్రీస్లో మా ప్రపంచం ముందుకు పోతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి దాడులు చేయాలని చూసినా
ఇక అది నేను చెప్పేం కాదు, మేము చేసి చూపిస్తాం. ఒకరిని చెప్తున్నాను, ఈ రోజు నేను చెప్తున్నాను, నా పేరు టైగర్ గోల్ సంతోష్ కుమార్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మా యొక్క రిపోర్టర్ల మీద, యూట్యూబ్ పీడిఎఫ్ రిపోర్టర్ల మీద దాడులు జరిగిన బెదిరింపులు పాల్పడ ఏం చేసినా మేము ఆ రిపోర్ట్ ఒకటే చెప్తా ఉన్నాము. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. మన పంచకరణ శక్తి రక్షక భద్రత మేము గౌరవించే పద్ధతి మాకుంది. మీరు వాళ్ళ మీద ఫిర్యాదు చేయండి. మా కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మేము చేసి చూపిస్తాం. దయచేసి యూట్యూబ్ ఛానల్స్ ఎదుగుతుంటే పులుపుతురాలు చేసే కొంతమంది మీ బుద్ధులు మార్చుకోండి. గతంలో గడ్డిని బతికినాం కానీ ఇప్పుడు మనుని బతుకోరు. గడ్డి మనం ఒకటే తెలుసుకోండి, మన్నంచుకుంటేనే గడ్డి. నేను దయచేసి ఒకటే చెప్తున్నా. సరే, ఇక ముందు చాలా విషయాలు చెప్పండి. ఇంకో విషయం అంటే ఈరోజు ఇది ఒక సభను మంచి విజయవంతం చేసిన ఆ మిత్రులు జాయిగా ప్రత్యేక